టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సిగరెట్ పెట్టి మీద రాసిన పాట అగ్ని గుండంలా మండింది. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యం అందామా, దానికి సలాము చేద్దామా, అక్షరాల్లో పెను విస్ఫోటనం కూడా ఉంటుందని చాటి చెప్పిన పాట ఇది. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా. సింధూరం అనగానే ఆ సినిమాలో నటించిన బ్రహ్మజీనో రవితేజానో తీసిన కృష్ణవంశీనో కాదు, ముందుగా గుర్తుకొచ్చేది ఈ పాట. ఆ పాట రాసిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. కొన్ని పాటలు వింటున్నప్పుడు ఓ ఉద్వేగం కలుగుతుంది, ఆలోచన రేకెత్తుతోంది, మనము ఏదో చేసేయాలన్న కసి పెరుగుతుంది. త్రివిక్రమ్ మాటల్లో చెప్పాలంటే రెండు చేతులు జేబులో పెట్టుకుని ఎటో వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఆ శక్తి ఈ పాటకుంది. సింధూరం సినిమా అంతా ఒక ఎత్తు, ఈ పాట మరో ఎత్తు. ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా, దానికి సలాము చేద్దామా. 49 ఓవర్లు ఎలా ఆడినా 50వ ఓవర్ 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టి మ్యాచ్ ని గెలిపిస్తే ఎంత కిక్ ఉంటుందో అంత కిక్ ఈ పాట ఇచ్చింది. అయితే ఈ పాట పుట్టుక చాలా వింతగా కొత్తగా జరిగింది. సింధూరం సినిమా పూర్తయింది, మరో 2 రోజుల్లో రిలీజ్. ఈలోగా రివ్యూ వేశారు. సినిమా అంతా చూసిన సీతారామ శాస్త్రి అటు ఇటు పచార్లు చేస్తున్నారు. ఏమైంది గురువు గారు, సినిమా నచ్చలేదా అంటూ బెంగగా అడిగాడు కృష్ణవంశీ. ఏదైనా పేపర్ ఉందా అని అడిగి అటు ఇటు మళ్ళీ ఆలోచిస్తూ కలి తిరుగుతున్నారు. చేతిలో పేపర్ లేదు అంటూ అటు ఇటు వెతికితే ఓ ఖాళీ సిగరెట్ పెట్టి దొరికింది. దాన్ని అడ్డంగా చింపి సీతారామ శాస్త్రికి అందిస్తే 10 నిమిషాల్లో ఓ పాట రాసి కృష్ణవంశీ చేతుల్లో పెట్టారు. నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావో తెలియదు, ఈ పాట ఈ సినిమాలో ఉండాలి అని చెప్పి ఎక్కడెక్కడ ఆ పాట ఉండాలో దిశానిర్దేశం చేశారు. 2 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పుడు పాట అంటే ఎలా అని కంగారు పడ్డారు కృష్ణవంశీ. కానీ అది గురువు గారి సలహా కాదు, ఆజ్ఞ. దాన్ని శిరస వహించాల్సిందే. అందుకే ఆగా మేఘాల మీద ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీద వాలిపోయారు. శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సింధూరం. ఎలాగైనా సరే పాడేయండి సార్ అంటూ ప్రాధేయపడ్డారు. ఆయన పాట చూసి పులకించిపోయి గలం అందుకున్నారు. అలా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని పాట పుట్టింది. అప్పటికప్పుడు ఆ పాట సినిమాలో యాడ్ చేసేశారు. ఆ తర్వాత ఆ పాటకు తెలుగు సినిమా అభిమానులు ఇచ్చిన స్థానం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీతారామ శాస్త్రి రాసిన గొప్ప పాటల్లో అదొకటి. ఇప్పటికే ఈ పాట గురించి సాహిత్యాభిమానులు చర్చించుకుంటూనే ఉంటారు, సిరివెన్నెలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఓ ఇంటర్వ్యూలో సీతారామ శాస్త్రితో తనకున్న అనుబంధం నెమరవేసుకుంటూ ఈ సంఘటనని తలుచుకున్నారు కృష్ణవంశీ. నీ పాపిటలో భక్తిగా దిద్దిన ప్రజలను చూడమ్మా, ఓ పవిత్ర భారతమా.